సో ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు నాగేష్ గారు, సీనియర్ జర్నలిస్ట్, గతంలో హిందూ పత్రికలో రెసిడెంట్ ఎడిటర్గా పనిచేశారు. నాగేష్ గారు చెప్పండి. సో ఏమైనా ఎగ్జిట్ పోల్స్ లో ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు ఏమైనా సర్ప్రైజెస్ ఉన్నాయా? అన్ని అనుకున్నట్టే ఉందా? నాకైతే అస్సాం అనుకున్నట్టుగా వచ్చింది. నేను అనుకున్నట్టు బెంగాల్ కూడా అనుకున్నట్టుగా వచ్చిందండి. బెంగాల్ ఎక్కడ అండి? బెంగాల్ వచ్చింది. బెంగాల్ కొన్ని ఏ సంస్థ ఇచ్చింది? బెంగాల్ లోకల్ కాకుండా టిఎంసి లీడ్ లో ఉన్నట్టు వస్తారు కదా బెంగాల్లోని. అంటే 1-2 సంస్థలు మాత్రమే, అది మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సంస్థలు ఇచ్చాయి. ఎందుకంటే పోలింగ్ 6 వరకు ఇంకా జరుగుతుంది. 6 వరకు జరిగింది. అవును. సో సెకండ్ ఫేజ్ జరుగుతుండగానే రిజల్ట్ ఇచ్చారంటే యాక్యురేట్ కూడా కాకపోవచ్చు కదా. అంటే కాంపిటీషన్ కదా ఇప్పుడు, ఒకరితో ఒకరి కాంపిటీషన్. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సంస్థలు ఇచ్చాయి, ఆత్మసాక్షి గానీ లేకపోతే పీపుల్స్ పల్స్ గానీ, బట్ జాతీయ సంస్థలు ఇంకెవరు కూడా ఇవ్వలేదు. సో మీరు సర్ప్రైజ్ వెస్ట్ బెంగాల్ పక్కన పెడితే తమిళనాడు ఏం చెప్తారు మీరు? తమిళనాడు సర్ప్రైజ్ లేదండి నాకు. క్లియర్. ఎందుకైతే ఏడీఎంకేకి చాలా వీక్నెస్ ఉన్నాయి. అదేమిటంటే ఒక సరి అయిన వాళ్ళకి లీడర్ లేదు, వాళ్ళలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటంటే వాళ్ళ పార్టీ చీలిపోయింది. అసలు ఫస్ట్ పన్నీర్ సెల్వన్ మాజీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఉన్న మనిషి డిఎంకేకి వెళ్ళిపోయాడు. సో అది కాకుండా డిఎంకేకి పెద్దగా యాంటీ ఇన్కంబెన్సీ లేదు. అది కాకుండా అక్కడ ఏమిటంటే ఈ ఎలక్షన్స్ లో మతం బాగా ప్లే చేసిందండి అన్ని రాష్ట్రాల్లో. ఇప్పుడు ఏమిటంటే అక్కడ తమిళనాడులో పాపులేషన్ ఆఫ్ క్రిస్టియన్స్ 6% ఉంది. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఏమిటంటే కాల్ ఇచ్చింది. 6% అఫీషియలా అనఫీషియలా? అఫీషియల్ అండి. అఫీషియల్ గానే 6%. అనఫీషియల్ గా ఎంతమంది ఉంటారు అంటే దళిత్ క్రిస్టియన్స్? మనకి అనఫీషియల్ గా మనం మాట్లాడలేం కదా, మనం ఎంతమంది ఉంటారు. ఇప్పుడు సెన్సస్ జరగాలి అది. సో దాని ప్రకారం చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఇది క్రిస్టియన్స్ ని డిఎంకే ఓటేయమంది. సో దాంట్లో డిఫరెన్స్ వచ్చాయి చర్చలో. కొంతమంది ఏమన్నారంటే విజయ్ జోసెఫ్ ఎవరైతే ఉన్నారో అతను క్రిస్టియన్ గా అతను ఓటే ఉండవలసింది కదా అని అన్నారు. బట్ ఆబ్వియస్లీ ఇది చర్చ్ ఇచ్చిన కాల్ పనిచేసింది. అయితే ఇక్కడ చూడవలసింది ఏమిటంటే విజయ్ జోసెఫ్ కు వేయలేదంటారా క్రిస్టియన్స్ మరి ఓటు వేయలేదు. మరి విజయ్ జోసెఫ్ కి చాలా తక్కువ ఓట్లు వచ్చేసి చాలా తక్కువ సీట్లు వస్తున్నాయి. ఏదో 18-20 వస్తున్నాయి. ఇంకా అఫ్కోర్స్ పిక్చర్ క్లారిటీ రాలేదు. అనుకున్నంత సీట్లు రావటం లేదు. సో విజయ్ పర్ఫార్మెన్స్ వాజ్ అండర్వెల్మింగ్. అంటే విజయ్ ఇంతకన్నా ఎక్కువ సీట్లు సంపాదిస్తాడని ఎవరు అనుకోలేదండి. ఇప్పుడు తమిళనాడులో ఏం జరిగిందంటే అక్కడ ఎంజి రామచంద్రన్ గారిని, కరుణానిధి తర్వాత, జయలలిత తర్వాత ఇంక ఈ ఫిల్మ్ స్టార్స్ అందరూ ఫెయిల్ అయినట్టుగా కదండి. ఇది కమల్ హాసన్, రజనీకాంత్, దాని తర్వాత అందరూ ఏంటంటే రంగంలో దిగారు, మళ్ళీ పారిపోయారు. అట్లాగే ఇతను ఒక్కడే వచ్చాడు, ధైర్యం చేశాడు, ముందుకు వెళ్ళాడు, ఓడంత డబ్బులు ఖర్చు పెట్టాడు. కానీ ఈ ఉపయోగం లేకపోయింది. ప్రజలు ఏంటంటే ఏమనుకున్నారంటే అసలు ద్రవిడియన్ పార్టీని మళ్ళా ఫేవర్ చేస్తారా లేకపోతే చెయ్యరా అనేది. అంటే ప్రజల తీర్పు చాలా స్పష్టంగా ఉంది. ద్రవిడియన్ పార్టీస్ నే మళ్ళా ప్రిఫర్ చేశారు. అటు డిఎంకే కానివ్వండి, అపోజిషన్ లో ఏడీఎంకే కానివ్వండి, ద్రవిడియన్ పార్టీనే ప్రిఫర్ చేశారు. ఎందుకంటే తమిళ్ ఫీలింగ్, యాంటీ హిందీ ఫీలింగ్ ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో తమిళనాడులో చాలా స్ట్రాంగ్ గా ఉంది. అందువల్ల అక్కడ ఈ విజయ్ది ఇది నడవలేదు. అయితే కేరళలో ఏంటంటే 50-50 ఛాన్సెస్ ఉండేవి. ఇది యూడిఎఫ్ కి, ఎల్డిఎఫ్ కి. కానీ యూడిఎఫ్ ఒక లీడ్ లో ఉందంటే కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. 50-50 మరి అన్ని ఎగ్జిట్ పోల్స్ క్లియర్ గా చెప్తున్నారు. ఇక్కడికే కాదు, అసలు ఒరిజినల్ ఎస్టిమేట్స్ అంటే మా జీనియా ఎగ్జిట్ పోల్స్ మాత్రం కొంత టైట్ గా చెప్తుంది. 63-74. ఎల్డిఎఫ్ 58-70. పీసీఆర్ ఓన్లీ జీనియా సంబంధించి, కేరళకు సంబంధించి మాత్రమే ఉంచండి. మీరు చూడండి జీనియా ఎగ్జిట్ పోల్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వే, హ్యూమన్ ఇంటర్ఫేషన్ లేదు. ఎందుకంటే హ్యూమన్ ఇంటర్ఫేషన్ అయితే ఏమైంది, హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ జరిగితే ఏమైందంటే
శాంపిల్ తీసుకునే వ్యక్తి గనక అతను ఇష్టం ఉన్నట్టుగా నమోదు చేశాడు అనుకోండి, లేదా ఓటర్ కూడా ఇప్పుడు బయటకు వచ్చి లోపల కొట్టేస్తున్నాడు, బయటకు వచ్చి ఒకటి చెప్తున్నాడు. ఇప్పుడు యాక్సిస్ మైండ్ వాళ్ళు ఏం చెప్పారంటే వెస్ట్ బెంగాల్లో 60% మంది తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఓటర్ బయటకి చెప్పడానికి ఇష్టపడట్లేదు, ఎందుకంటే మళ్ళీ మేమేం చెప్తే మా మీద ఏం దాడులు చేస్తారో అని భయపడుతున్నారు అని కూడా చెప్పారు యాక్సిస్ మైండ్ హెడ్. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎగ్జిట్ పోల్ లో ఎల్డిఎఫ్ 58 నుంచి 70, యూడిఎఫ్ 63 నుంచి 74, మ్యాజిక్ ఫిగర్ 74. సో యూడిఎఫ్ 63-74, ఎల్డిఎఫ్ 58-70, ఎన్డీఏ 2-5. ఒకవేళ మనిషికి 70 స్థానాలు వచ్చాయనుకోండి, భారతీయ జనతా పార్టీ క్రూషియల్ అవుద్ది. అప్పుడు 5 సీట్లు వస్తాయి. భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఇటు యూడిఎఫ్ తీసుకుంటుందా, మరి ఎల్డిఎఫ్ తీసుకుంటుందా? అంటే భారతీయ జనతా పార్టీ అటుపక్క సిపిఎం ని, ఇటు కాంగ్రెస్ ని దేనిని సపోర్ట్ చేయలేదండి. ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఏంటంటే మీరు చెప్పిన దానికి, ఇప్పుడు యూడిఎఫ్ వాళ్ళు ఒకటే సింబల్ మీద కంటెస్ట్ చేయలేదు కదా, అట్లాగే ఎల్డిఎఫ్ వాళ్ళు ఒకటే సింబల్ మీద కంటెస్ట్ చేయలేదు కదా. వాళ్ళ ఫ్రంట్ పేర్లోనే ఉంది, లెఫ్ట్ అండ్ డెమోక్రటిక్ ఫ్రంట్, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్. ఆ ఫ్రంట్ లో కొంతమంది ఇండిపెండెంట్స్ గానీ చోట మోటా పార్టీస్ గానీ బయటకు వచ్చేసి అవతల పార్టీని సపోర్ట్ చేయొచ్చు కదా. సో బీజేపీకి రోల్ లేకపోతే, అంటే ఎల్డిఎఫ్ యూడిఎఫ్ ఎప్పుడు కూడా ఫిక్స్డ్ కదా అక్కడ. ఎల్డిఎఫ్ యూడిఎఫ్ అంటే కేరళ కాంగ్రెస్, ముస్లిం లీగు, కాంగ్రెస్ పార్టీ. ఎల్డిఎఫ్ అంటే సిపిఐ, సిపిఎం, ఆర్ఎస్పి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్. అంటే బట్ ఇప్పుడు ఐయుఎంఎల్ ఇవన్నీ ఉన్నాయనుకోండి, అదే ముస్లిం లీగ్ ఉన్నాయనుకోండి, వీటికి ఏ పార్టీ వాళ్ళకి ఇద్దరితోటి వాళ్ళకి ఇబ్బంది లేదు. ఇటుపక్క సిపిఎం తో గానీ అటుపక్క నుంచి కాంగ్రెస్ తోటి వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళకి సపోజ్ కేబినెట్ లో పదవులు వస్తాయనుకోండి, వస్తే ఇస్తారనుకోండి, సో వాళ్ళు ఎటైనా మారిపోతారు. అట్లాగే కేరళ కాంగ్రెస్ కూడాను నేను అనుకోవడం వాళ్ళు సిద్ధం అవుతారు ఇలాంటి ఇచ్చేయడానికి. ఎందుకంటే ఈ చాలా మటుకు పార్టీలు, ఇప్పుడు కేరళ కాంగ్రెస్ కి నాకు తెలిసిన మటుకు ఇది క్రిస్టియన్స్ లో బాగా పాపులర్ ఇది. సో వీళ్ళందరూ ఏంటంటే యాంటీ బీజేపీ, బీజేపీకి ఎలాంటి స్థానం లేకుండా చేయడానికి ముస్లిం లీగ్ కానీ ఇటుపక్క కేరళ కాంగ్రెస్ కానీ ఎప్పుడైనా చేయడానికి సిద్ధం. సో అది ఈ కేరళ కాంగ్రెస్ కేరళ వరకు. తమిళనాడులో ఇప్పుడు జరిగింది ఏంటంటే చూడండి, ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్ ఏదైతే ఎగ్జిట్ పోల్ సర్వేస్ ఏవైతే వస్తున్నాయో, డిఎంకేకి బాగా మెజారిటీ తగ్గిపోయేలాగా ఉంది. అసలు డిఎంకేకి ఇది 50%, 239 కి ఏంటంటే ఆ హాఫ్ వే మార్క్ దాటుతుందో లేదో అనే డౌట్ కూడా ఉంది. సో ఇప్పుడు ఎవరు హెల్ప్ తీసుకుంటుంది? డిఎంకే తీసుకోలేదు. డిఎంకే కంఫర్టబుల్ గానే కనిపిస్తున్నారు అన్ని ఎగ్జిట్ పోల్స్ లో కూడా. బట్ లాస్ట్ టైం కూడా అన్నాడీఎంకే తక్కువేం రాలేదు. ఎప్పుడు కూడా అక్కడ వాచ్డ్ అవుట్ అయిపోతాయి. ఒక పార్టీ అధికారంలోకి వస్తే రెండో పార్టీకి చాలా తక్కువ సీట్లు వస్తాయి. బహుశా 2016 నుంచి మారింది. అప్పుడు జయలలితకు 134 వస్తే 100 దాకా డిఎంకేకి వచ్చాయి. మొన్న కూడా అన్నాడీఎంకే 70-75 సీట్లు వచ్చాయి లాస్ట్ టైం కూడా. సో ఈసారి కూడా సరే అన్నాడీఎంకే ఓడిపోవచ్చు, కానీ వాళ్ళకు కూడా మళ్ళీ 60 to 70 మధ్యలో సీట్లు చూపిస్తున్నారు. అయితే మీరు చెప్పినట్టుగా డిఎంకేకే క్లియర్ మెజారిటీ వస్తే ఇంకా ఇబ్బందే లేదు. సో అది సర్ప్రైజ్ లేదు. అది తమిళనాడులో ఏమంటారు అంటే సర్ప్రైజ్ లేదు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ఏమంటారు? మీ ఉద్దేశంలో ఎవరు రావాలి మళ్ళీ? తృణమూల్ కాంగ్రెస్. వెస్ట్ బెంగాల్ ఏమిటంటే, సరే ఈ సర్వేస్ పక్కన పెట్టండి, నా అంచనా చెప్తానండి. వెస్ట్ బెంగాల్ లో ఏమిటంటే అక్కడ ఇది బాగా పోలరైజేషన్, ఇది పోలరైజేషన్ మతాల ప్రకారం చాలా పోలరైజేషన్ అవుతుంది అనేది అనుకున్నాం. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లో ఏంటంటే హిందూస్ 67%, ముస్లిమ్స్ 33%. కొన్ని జిల్లాల్లో అయితే ఇప్పుడు ముర్షిదాబాద్, నార్త్ పర్గనాస్ కొన్ని ఉన్నాయి. అక్కడ పాపులేషన్ ఆఫ్ ముస్లిమ్స్, దే ఆర్ ముస్లిం మెజారిటీ డిస్ట్రిక్ట్స్. అక్కడ బీజేపీకి అసలు సీట్లు వస్తాయనేదే అనుకోవటం లేదు. సో అక్కడ డిసడ్వాంటేజ్ లో ఉన్నారు. దాని తర్వాత ఈ రోజు ఏదైతే ఎన్నికలు జరిగిందో వీటిని ఏంటంటే ఇది కల్కటా, చిత్తూరు ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నమాట. వీళ్ళని ప్రెసిడెన్సీ జోన్ అంటారు దీన్ని. సో దీంట్లో కూడా బీజేపీకి పెద్దగా హోప్
కనబట్టలేదు. ఎందుకంటే కాల్కటా నేను కాల్కటాలో చూస్తే మీరు అక్కడ అంటే హెవీ ఇన్ఫ్లక్స్ ఆఫ్ ముస్లిమ్స్ ఫ్రమ్ మరి బంగ్లాదేశ్ నుంచో మరి ఎక్కడి నుంచో వాళ్ళు కాదంటారు. కోల్కతా తృణమూల్ కంచుకోట కదా, కోల్కతా కంచుకోట అదే అంటున్నా నేను, కంచుకోట అది. మరి ఈ రోజు జరిగిన పోలింగ్ లోని తృణమూల్ కాంగ్రెస్ కే బాగా అడ్వాంటేజ్ ఉంటుంది కనుక నేను అంచనా ఏం వేసానంటే ఓవరాల్ గా తృణమూల్ కాంగ్రెస్ కే అడ్వాంటేజ్ ఉంటుంది అనేది నేను అనుకున్నాను. నేను ఓవరాల్ నా అసెస్మెంట్ ఏముండేది అంటే అస్సాం బీజేపీకిను ఇక్కడ మిగతా రెండు ఇది అక్కడ తమిళనాడులో మీ అసెస్మెంట్ అన్నాడీఎంకే ఉండదా అన్నగా నేను అనుకోలేదు. అన్నాడీఎంకే బాగా వీక్ గా ఉంది. అన్నాడీఎంకే ఫెయిల్ కూడా అయింది. ఎందుకంటే అన్నాడీఎంకే టీవీకేని ఎంత ప్రయత్నం చేసినా విజయ్ని తన పక్క తీసి రాలేకపోయింది. సో అన్నాడీఎంకేకి అసలు స్ట్రెంగ్తే లేదు. సో అన్నాడీఎంకే వస్తుంది అనేది నేను అనుకోలేదు. దాని తర్వాత వీళ్ళు కార్డ్స్ బాగా ప్లే చేశారు. ఏది హిందీ కార్డ్ అని, దాని తర్వాత నార్త్ ఇండియన్ కార్డ్ అని, వీళ్ళంతా బాగా ప్లే చేశారు. అదే మమతా కూడా ప్లే చేసిన అవుట్ సైడ్ కార్డ్ అని. ఈ రెండు బాగా చేసినందుకు వాళ్ళకి డివిడెండ్స్ వచ్చినట్టు ఉన్నాయి. సో ఏడీఎంకే ఈ కార్డు ప్లే చేయలేదు కదా బీజేపీతో చేతులు కలిపిన తర్వాత. సో ఏడీఎంకే చాలా. బెంగాల్లో మ్యాట్రిక్స్ సర్వే బయటకు వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ 125 నుంచి 140, భారతీయ జనతా పార్టీ 146 to 161. ఏం సర్వే ఇది? మ్యాట్రిక్స్. సో మ్యాట్రిక్స్ సర్వేలో మాత్రం భారతీయ జనతా పార్టీకి స్లైట్ ఎడ్జ్, అది కూడా పూర్తి స్థాయి కాదు, స్లైట్ ఎడ్జ్ మాత్రం చూపిస్తున్నారు మ్యాట్రిక్స్ సంస్థకు. స్లైట్ ఎడ్జ్ ఉంటే ఏముంది, ఏదైనా కావచ్చు, ఏదైనా కాబట్టి స్లైట్ ఎడ్జ్ ఉంటే లాగేస్తారులేండి బీజేపీ వాళ్ళు. ఒకసారి సంగప్ప గారు జాయిన్ అయ్యారు భారతీయ జనతా పార్టీ నుంచి. మీరు లైన్ లో ఉండండి నాగేష్ గారు. సంగప్ప గారు ఇప్పుడు